అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ 2020 సంవత్సరంలో ఎటువంటి పత్తి విత్తనాలు వేసుకోవాలి అంటే మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు ఏంటి అని చెప్పేసి పార్ట్ 1లో కొన్ని పత్తి విత్తనాల గురించి అయితే చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి. ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో కూడా మనకు కొన్ని మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల గురించి అయితే చెప్తాను. సో ఆ విత్తనాలు ఏంటి అని చెప్పబోయే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కోరుతున్నాను. సో ఈ పార్టులో వచ్చేసి నేను చెప్పబోయే ఫస్ట్ విత్తనం పేరు వచ్చేసి సదానంద్. సో ఈ సదానంద్ వచ్చేసి మనకు క్రిస్టల్ కంపెనీ వారికి అయితే చెందింది. దీని కాయ సైజ్ చూసుకున్నట్లయితే కాయ అనేది చాలా లావుగా ఉంటుంది, పత్తి పడడం చాలా ఈజీగా పరుగుతుంది, అదేవిధంగా తీయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా మనకు పత్తిలో గింజల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పత్తి అనేది తూకం వచ్చేసి రైతు మంచి దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది. సో ఈ సదానందం వచ్చేసి మనకు నీటి కింద అదేవిధంగా వర్షాధారానికి రెండు కింద మనము వేసుకొని సాగు చేసుకోవచ్చు అనమాట. నీటి కింద చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాల భూములకు ఈ సదానంద విత్తనం సూట్ అవుతుంది. అదేవిధంగా వర్షాధారాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఎర్ర నెలలు అదేవిధంగా నల్ల నెలలు, ముఖ్యంగా ఈ నల్లరేగడి పొలాల్లో ఈ క్రిస్టల్ కంపెనీ వారి సదానంద విత్తనము బాగా సూట్ అయ్యి రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ సదానంద వచ్చేసి మనకు ఈ రసం పీల్చే పురుగులను తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ క్రిస్టల్ కంపెనీ వారి సదానందను ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు నవనీత అనే విత్తనం అనమాట. సో ఈ నవనీత అనే విత్తనం మనకు నూజివీడు కంపెనీ వారికి అయితే చెందింది. గత 2-3 సంవత్సరాల నుంచి రైతుకు ఈ నవనీత అనేది మంచి దిగుబడి ఇస్తూ వస్తుంది అనమాట. సో ఈ నవనీత అనే పత్తి విత్తనం ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ అనమాట. అంటే ఇది అన్ని రకాల భూములకు సూట్ అవుతుంది. అంటే మనకు నల్లరేగడి పొలాలు, ఎర్ర పొలాలు, ఇసుక పొలాలు, రాళ్ల పొలాలు, సౌడు పొలాలు, సో ఇలా అన్ని రకాల పొలాలకు ఈ నవనీత అనే పత్తి విత్తనం బాగా సూట్ అయ్యి రైతుకు మంచి దిగుబడిని ఇస్తుంది అనమాట. అదేవిధంగా దీని కాయ సైజు చూసుకున్నట్లయితే సైజ్ అనేది లావుగా ఉంటుంది, పత్తి పలగడం చాలా సులభంగా పలుకుతుంది, తీయడానికి మనకు సులభంగా ఉంటుంది. అదేవిధంగా పత్తి అనేది చాలా తూకంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ నవనీత అనే పత్తి విత్తనము ఈ రసం పీల్చే పురుగులను అదేవిధంగా తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి అయితే ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఇది ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ కాబట్టి అన్ని పొలాలకు మనకు ఈ విత్తనం అనేది బాగా సూట్ అవుతుంది. సో రైతుకి మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ నూజివీడి కంపెనీ వారి నవనీత అనే పత్తి విత్తనము ఒక మంచి పత్తి విత్తనం అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు ఐరా సీడ్స్ పత్తి విత్తనాలు. సో ముఖ్యంగా ఈ ఐరా సీడ్స్ పత్తి విత్తనాల్లో 2 విత్తనాలు అయితే మనకు మంచి దిగుబడిని అయితే ఇస్తాయి. ఒకటి వచ్చేసి A1, రెండోది వచ్చేసి రావన్. సో ఈ 2 విత్తనాలు మనకు ఐరా సీడ్స్ కంపెనీ వారికి అయితే చెందింది. సో ఈ విత్తనాలు వేసిన రైతులతో నేను మాట్లాడడం అయితే జరిగింది. సో మనకు లాస్ట్ ఇయర్ అంటే ఈ 2024 సంవత్సరంలో ఈ విత్తనం వేసిన ప్రతి రైతులు ఈ విత్తనం గురించి చాలా మంచిగా అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఈ విత్తనాల అంటే కాయ సైజ్ చూసుకున్నట్లయితే అంటే ఈ A1 పత్తి విత్తనం కానీ అదేవిధంగా ఈ రావన్ పత్తి విత్తనం కానీ కాయ సైజ్ చూసుకున్నట్లయితే కాయ అనేది లావుగా ఉంటుంది, పలగడం చాలా సులభంగా పలుకుతుంది, అదేవిధంగా మనకు తీయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ 2 విత్తనాలు కూడా మనకు ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ విత్తనాలు అనమాట. అంటే మనకు ఇవి కూడా మనకు అన్ని రకాల భూములకు చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ 2 విత్తనాలు మనము వర్షాధారానికి అదేవిధంగా నీటి పారుదల కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 2 విత్తనాలను అంటే ఈ ఐరా సీడ్స్ కంపెనీకి చెందిన A1 విత్తనాన్ని అదేవిధంగా రావన్ విత్తనాన్ని నాటుకునే సమయంలో మొక్కకి అదేవిధంగా సాలుకు కాస్త దూరం అయితే ఎక్కువగా పాటించాలి. ఎందుకంటే మనకు ఈ మొక్కకు ఎక్కువగా పంగలు వస్తాయి కాబట్టి, అంటే సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నాటుకునే సమయంలో రైతులు జాగ్రత్తగా కాస్త దూరం ఎక్కువ పెట్టి నాటుకున్నట్లయితే ఈ A1 కానీ అదేవిధంగా రావన్ కానీ రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ విత్తనాలను ఒక మంచి పత్తి విత్తనాలు అయితే చెప్పుకోవచ్చు. సో రైతులు గమనించాలన్నమాట, నాటుకునే సమయంలో మొక్కకి అదేవిధంగా సాలుకు ఖచ్చితమైన దూరం అయితే పాటించాలి. అదేవిధంగా ఈ రావన్ A1 విత్తనాన్ని వేసిన పొలాన్ని మనకు సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా వెళితే మీరు చూడండి. సో ఈ విత్తనాలు కూడా మనకు రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ రావన్ విత్తనాన్ని అదేవిధంగా A1 విత్తనాన్ని మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ విత్తనాలను చూసుకున్నట్లయితే మనకు టాటా కంపెనీ వారి బిగెక్స్ అనే విత్తనం. సో ఈ బిగెక్స్ విత్తనం కూడా మనము రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది చాలా లావుగా ఉంటుంది. అంటే లావు కాయ కంటే కాస్త లావు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కాయ అనేది చాలా లావుగా ఉంటుంది, పత్తి పలగడం చాలా సులభంగా పలుకుతుంది. అదేవిధంగా పగిలిన పత్తి నదిలో గింజల శాతం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక్కొక్క పచ్చలో వచ్చేసి 8 నుంచి 9 గింజలు నిర్మిస్తుంది. సో ఆ గింజలు కూడా చాలా దొడ్డుగా ఉంటాయి. అంటే ఆ పగిలిన పత్తిలో గింజలు అనేది చాలా లావుగా ఉంటాయి, 8 నుంచి 9 గింజలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ బిగెక్స్ వేసిన మొక్కలో
కాయలలో ఎక్కువగా 5 పచ్చలు కలిగిన కాయలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ని లక్షణాలు మనకు ఈ టాటా కంపెనీ వారి బిగెక్స్ లో ఉండడం వలన మనకు అంటే ఈ పత్తి అనేది చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా పగిలిన పత్తిలో 8-9 గింజలు ఉంటాయి. అదేవిధంగా ఈ బిగెక్స్ వేసిన మొక్కలో ఎక్కువగా 5 పచ్చలు కలిగిన కాయలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ లక్షణాలు మనకు ఈ బిగెక్స్ లో ఉండడం వల్ల మనకు రైతు అనేవాడు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ విత్తనాన్ని మనము వర్షాధారానికి అదేవిధంగా నీటి కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. వర్షాధారానికి నీటి కింద అయితే మనకు అన్ని రకాల భూములకు సూట్ అవుతుంది. వర్షాధారానికి వచ్చేసి మనకు ఎర్ర నేలలు, ముఖ్యంగా నల్లరేగడి పొలాల్లో దీని పనితనం బాగా చూపించి రైతుకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఈ బిగెక్స్ అనే విత్తనము అన్ని రకాల రసం పీల్చే పురుగులను, అన్ని రకాల తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ టాటా కంపెనీ వారి బిగెక్స్ అనే విత్తనాన్ని ఒక మంచి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ విత్తనాన్ని చూసుకున్నట్లయితే పవర్. సో ఈ పవర్ అనే విత్తనం మనకు జినోమిక్స్ కంపెనీ వారికి చెందింది. అదేవిధంగా మనకు దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది చాలా లావుగా ఉంటుంది. దీనిలో కూడా మనకు ఎక్కువగా 5 పచ్చలు కలిగిన కాయలు అయితే ఉంటాయి. అంటే ఈ పవర్ విత్తనం వేసిన మొక్కలో ఎక్కువగా 5 పచ్చలు కలిగిన కాయలుగా ఉంటాయి. దీని ముఖ్య లక్షణం అంటే ఈ పవర్ విత్తనం యొక్క ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే ఇది టొబాకో స్టిక్ వైరస్ ను చాలా వరకు అయితే తట్టుకుంటుంది. అంటే మనకు మొక్కలో ఈ పూత ఎండిపోయి రాలిపోయే సమస్య ఉంటుంది కదా, ఆ సమస్య అనేది 80-90% ఈ పవర్ అనే విత్తనంలో కనబడదు. అదేవిధంగా ఇది కూడా ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ, అంటే అన్ని రకాల భూములకు సూట్ అవుతుంది. అంటే ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఇసుక పొలాలు, రాళ్ల పొలాలు, సౌడు పొలాలు, ఇలా అన్ని రకాల నేలలకు సూట్ అవుతుంది అనమాట. దీనికి కూడా మనము నీటి కిందికి అదేవిధంగా వర్షాధారానికి వేసుకొని సాగు చేసుకోవచ్చు. అన్ని రకాల రసం పీల్చే పురుగులను, అన్ని రకాల తెగులను తట్టుకుని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ పవర్ అనే పత్తి విత్తనాన్ని కూడా ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన పత్తి విత్తనాలు అంటే క్రిస్టల్ కంపెనీ వారి సదానంద్, నూజివీడి కంపెనీ వారి నవనీత్, ఐరా సీడ్స్ వారి A1 విత్తనము, రావణ్ విత్తనము, నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా కంపెనీ వారి బిగెక్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జినోమిక్స్ కంపెనీ వారి పవర్. ఈ 5 విత్తనాలకు మనకు లావు కాయ సైజుకు సంబంధించిన విత్తనాలు. అంటే వీటి సైజు చూసుకున్నట్లయితే మనకు లావు రకానికి సంబంధించిన విత్తనాలు అనమాట. ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు జనని కంపెనీ వారి 555 అనే పత్తి విత్తనం. సో ఈ పత్తి విత్తనం కూడా మనకు లాస్ట్ సంవత్సరంలో అంటే ఈ 2024 సంవత్సరంలో వేసిన ప్రతి రైతుకు మంచి దిగుబడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రైతులందరూ ఈ విత్తనం వేసిన ప్రతి రైతు దీని గురించి మంచిగా చెప్పడం అయితే జరిగింది. సో ఈ విత్తనం కూడా మనకు ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ అనమాట. అంటే అన్ని రకాల భూములకు ఈ విత్తనం అయితే చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ జెనని 555 కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది మీడియం సైజులో ఉంటుంది. మీడియం సైజులో ఉన్న కాయ అనేది చాలా నీట్గా పగులుతుంది. అంటే గుబ్బలుగా పత్తి పగలడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పత్తి తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో కాయలు ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఈ జనని 555 వేసిన మొక్కలో కాయలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కాయలు అనేటివి ఎక్కువగా ఉండడం వలన రైతు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ జనని 555 అన్ని రకాల భూములకు సూట్ అవుతుంది. అంటే మనకు ఇలా నల్ల పొలాలు కానీ, ఎర్ర పొలాలు కానీ, సౌడు పొలాలు కానీ, రాళ్ళ పొలాలు కానీ, ముఖ్యంగా ఇసుక పొలాల్లో కానీ ఈ జనని 555 అనేది రైతుకు మంచి దిగుబడి ఇస్తుంది. అదేవిధంగా ఈ జనని 555 వచ్చేసి ఈ రసం పీల్చే పురుగులను, తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ జనని 555 వేసిన పొలాన్ని ఒక వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి. సో రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ జనని 555 కూడా ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు రాశి కంపెనీ వారి స్విఫ్ట్ అనే పత్తి విత్తనం. సో ఈ స్విఫ్ట్ అనే పత్తి విత్తనం కూడా మనకు లాస్ట్ ఇయర్లో అంటే ఈ 2024 సంవత్సరంలో వేసిన ప్రతి రైతు కూడా మంచి దిగుబడి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఒక మంచి పత్తి విత్తనం అయితే చెప్పుకోవచ్చు. దీని కాయ సైజు చూసుకున్నట్లయితే ఇది కూడా మీడియం సైజులో ఉంటుంది. పత్తి అనేది చాలా నీట్గా పగులుతుంది. ఇది కూడా మనకు ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ, అన్ని రకాల భూములకు సూట్ అవుతుంది. ముఖ్యంగా నల్ల పొలాలు కానీ, ఇలా రాళ్ల పొలాలు, సౌడు పొలాలు, ఇసుక పొలాలు ఉంటాయి కదా, అటువంటి పొలాలలో కూడా రైతుకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈ రాశి ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే దీని పంట కాలం చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. అంటే 120 నుంచి 130 రోజుల్లో ఈ రాశి స్విఫ్ట్ యొక్క పత్తి విత్తనం యొక్క పంట కాలం అనేది పూర్తవుతుంది. సో పంట కాలం తక్కువగా కాబట్టి మనకు రైతుకు ఒక 2 నుంచి 3 రౌండ్ల స్ప్రేయింగ్ ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా నీటి సౌకర్యం ఉన్న రైతు ఈ పత్తి పంట తీసేసి రెండో పంట వేసుకోవడానికి అవకాశం అవుతుంది. అంటే ఈ రెండో పంటగా మనకు మొక్కజొన్న కానీ, మనకు మినుము కానీ, అదేగా వేరుశనగ, కూరగాయ పంటలు వేసుకోవచ్చు. సో ఈ రాశి స్విఫ్ట్ అనే పత్తి విత్తనము అన్ని రకాల రసం పీల్చే పురుగులను, అన్ని రకాల తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడిని ఇస్తుంది. దీని పంట కాలం తక్కువ. అదేవిధంగా మనకు పత్తి విత్తనం వేసిన మొక్కలో కాయల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. పత్తి అనేది చాలా నీట్గా పడుతుంది కాబట్టి రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ రాశి స్విఫ్ట్ పత్తి విత్తనాన్ని కూడా ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు వేద కంపెనీ వారి ప్లాటినం అనమాట. సో ఈ ప్లాటినం కూడా మనకు రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో ఈ ప్లాటినం కూడా మనకు
ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ ప్లాటినం అనే విత్తనం మనకు ఈ వేదా సీడ్స్ కంపెనీ వారికి చెందింది కాబట్టి ఒక మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలను రైతులకు అందించడంలో ఈ వేదా సీడ్స్ కంపెనీ వారికి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఈ వేదా కంపెనీ వారి ప్లాటినం అనే కూడా ఒక రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది మీడియం సైజులో ఉంటుంది. పత్తి అనేది చాలా గుబ్బలుగా పలుకుతుంది. అదేవిధంగా దీని పంట కాలం కూడా 120 నుంచి 130 రోజుల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకు రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు రసం పీల్చే పురుగులను అదేవిధంగా తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ ప్లాటినం అనే పత్తి విత్తనాన్ని కూడా ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ జనని 555, అదేవిధంగా రాశి కంపెనీ వారి స్విఫ్ట్, అదేవిధంగా వేద కంపెనీ వారి వచ్చి ప్లాటినం వచ్చేసి ఈ 3 విత్తనాలు వచ్చి కాయ సైజు చూసుకున్నట్లయితే మీడియం సైజులో ఉంటాయి. స్విఫ్ట్ మరియు ప్లాటినం వచ్చేసి పంటకాలం తక్కువ. అదేవిధంగా పంటకాలం తక్కువ కాబట్టి మనకు పత్తి పంటలో వచ్చే ప్రధానంగా గులాబీ రంగు పురుగుని తప్పించుకోవడంలో కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి పంటకాలం అంటే ఈ రాశి కంపెనీ వారి స్విఫ్ట్ కానీ వేద కంపెనీ వారి ప్లాటినం కానీ పంటకాలం తక్కువ కాబట్టి ఈ మనకు పత్తిలో ప్రధానంగా వచ్చి ఈ గులాబీ రంగు పురుగు సమస్యను కూడా తప్పించుకోవడంలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి స్విఫ్ట్ అదేవిధంగా ప్లాటినం పంటకాలం తక్కువ కాబట్టి రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఇదేనమాట మనకు ఈ పార్ట్ 2లో నేను చెప్పబోయే విత్తనాల గురించి పూర్తి సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది రైతులకు ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పత్తి పంట వేసే రైతులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో అదేవిధంగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా నేను చెప్పిన విత్తనాలు కాకుండా మీకు తెలిసిన విత్తనాలు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు ఏవైనా ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.